everyone. నా పేరు డాక్టర్ కీర్తన కాల్వా, ఇన్ఫార్మ్ కాస్మెటిక్ క్లినిక్లో చీఫ్ ఎస్థెటిక్ డర్మటాలజిస్ట్. ఇవాళ మనం మినాక్సిడిల్ గురించి మాట్లాడుకుందాం. మీరు మినాక్సిడిల్ గురించి చాలా వినుంటారు. మినాక్సిడిల్ వెరీ ఆఫెన్ హెయిర్ థిన్నింగ్ ఉన్న వాళ్ళు లేదా హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళు మేల్స్ వాడతారు, ఫీమేల్స్ వాడతారు. అసలు మినాక్సిడిల్ అంటే ఏంటి, మినాక్సిడిల్ ఎలా పనిచేస్తుంది, మినాక్సిడిల్ ఎక్కువ రోజులు వాడటం వల్ల మనకి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మినాక్సిడిల్ అంటే ఏంటి? మినాక్సిడిల్ అనేది ఒకప్పుడు అది యాక్చువల్గా ఒక కార్డియాక్ మెడిసిన్ లాగా క్రియేట్ చేశారు. ఎందుకంటే మినాక్సిడిల్ వాడినప్పుడు మనకు బ్లడ్ ఫ్లో అనేది ఇంక్రీజ్ అవుద్ది. సో ఈ బ్లడ్ ఫ్లో అనేది ఒక కార్డియాక్ మజిల్ కోసం కండిషన్ కోసం క్రియేట్ చేసింది. బట్ వాళ్ళు ఏం నోటీస్ చేశారంటే ఈ మినాక్సిడిల్ వాడినప్పుడు హెయిర్ గ్రోత్ కూడా ఉంటుందనేది. కొంచెం డీపర్గా టెస్ట్ చేసినప్పుడు వాట్ దే అండర్స్టూడ్, మినాక్సిడిల్ అనేది కార్డియాకే కాదు హెయిర్కి కూడా బ్లడ్ సప్లై అనేది ఇంక్రీజ్ చేస్తుంది అనేది. సో అందుకే మినాక్సిడిల్ యూసేజ్ అనేది 1983లో స్టార్ట్ అయింది. సో మినాక్సిడిల్ నిజంగా బ్లడ్ సప్లైని ఇంక్రీజ్ చేస్తుందా, ఎంత పర్సంటేజ్ వరకు ఇంక్రీజ్ చేస్తుంది అనేది దర్ ఇస్ అ హ్యూజ్ డిబేట్. కొంతమందిలో 2% మినాక్సిడిల్ పనిచేస్తుంది, 2% మినాక్సిడిల్ పనిచేయని వాళ్ళలో వి గివ్ 5% మినాక్సిడిల్. ఇన్ఫ్యాక్ట్ మేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్ ఎక్కువ ఉన్న వాళ్ళకి 10% మినాక్సిడిల్ కూడా ఇస్తాం. ఎందుకంటే మినాక్సిడిల్ పర్సంటేజ్ వేరియేషన్ అనేది మనిషికి డిఫరెంట్గా ఉంటుంది. కొంతమందికి మినాక్సిడిల్ పనిచేసే రిసెప్టార్స్ అనేటివి బెటర్గా యాక్టివ్గా ఉంటుందన్నమాట. కొంతమందిలో ఈ మినాక్సిడిల్ యాక్టివేట్ చేసే ఎంజైమ్ అనేది తక్కువగా ఉంటుంది. సో తక్కువగా ఉన్న వాళ్ళలో మినాక్సిడిల్ పర్సంటేజ్ పెంచుకుంటూ వెళ్తాం. సో మినాక్సిడిల్ ఎక్కువ రోజులు వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? ఏవి లేవు. మినాక్సిడిల్ మేల్స్ ఫీమేల్స్ ఇద్దరూ వాడుకోవచ్చు. మినాక్సిడిల్ 2 to 5% వరకు సేఫ్గా మీరు వాడుకోవచ్చు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. కొంతమందిలో మినాక్సిడిల్ వాడటం వల్ల స్కాల్ప్లో ఇరిటేషన్ వస్తుంది. సో ఇరిటేషన్ వచ్చిన వాళ్ళకి రెగ్యులర్ మినాక్సిడిల్ బదులు, అంటే చాలా వరకు మినాక్సిడిల్ ఆల్కహాల్ బేస్డ్ ఉంటుంది, ఆల్కహాల్ బేస్డ్ మినాక్సిడిల్ నుంచి నాన్ ఆల్కహాల్ బేస్డ్ మినాక్సిడిల్కి మారుస్తాం. దాంతోపాటు ఈ మధ్యన మినాక్సిడిల్ ఫోమ్ బేస్డ్ వచ్చింది, విచ్ ఇస్ మచ్ మోర్ ఈజియర్ టు అప్లై అనమాట స్కాల్ప్కి. బాగా ఇరిటేషన్ ఉన్న వాళ్ళకి మినాక్సిడిల్ ఫోమ్ బేస్డ్ వాటికి కూడా షిఫ్ట్ చేయొచ్చు. మినాక్సిడిల్ 2 years వాడుకోవచ్చు, 3 years వాడుకోవచ్చు, 4 years వాడుకోవచ్చు. ఎన్ని ఇయర్స్ వాడినా ఇన్ స్పెసిఫిక్ మినాక్సిడిల్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఏం జరగవు. కానీ కొంతమంది ఫిమేల్స్లో మినాక్సిడిల్ ఎక్కువ యూసేజ్ ఆర్ నైట్ టైం ఎక్కువ యూసేజ్ వాడటం వల్ల హెయిర్లో పెట్టుకునే మినాక్సిడిల్ ట్రికీ లైఫ్ ఫేస్కి మీద కనుక వస్తే ఫేస్ మీద కూడా అప్పుడప్పుడు కొంతమంది ఫీమేల్స్కి ఎక్సెస్ హెయిర్ గ్రోత్ అనేది గమనిస్తుంటారు. సో ఈ సైడ్ ఎఫెక్ట్ ప్రివెంట్ చేయడానికి అట్లీస్ట్ 2 hours పడుకోకంటే ముందు 2 hours బిఫోర్ మినాక్సిడిల్ అప్లై చేసుకొని పడుకోండి. టాపికల్ మినాక్సిడిల్ పనిచేయని వాళ్ళకి డర్మటాలజిస్ట్ ఓరల్ మినాక్సిడిల్ విత్ టాపికల్ మినాక్సిడిల్ కాంబినేషన్ కూడా పెడతారు. మినాక్సిడిల్ ఈజ్ గుడ్. అప్పుడప్పుడు కొంతమందిలో మినాక్సిడిల్ వర్క్ కూడా చేయదు. మినాక్సిడిల్ వర్క్ చేయని వాళ్ళకి మినాక్సిడిల్ డిస్కంటిన్యూ చేసి హెయిర్ బయోపెప్టైడ్స్ మీదకి షిఫ్ట్ చేస్తారు. దాంతోపాటు న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ ప్లస్ గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్ ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీకు ఇంకా మినాక్సిడిల్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ లీవ్ అ మెసేజ్ ఇన్ ద కమెంట్ సెక్షన్. మీకు ఇంకా హెయిర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.